నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొత్త ఏడాదిలో రాష్ట్రంలో నిర్మాణ రంగం వేగంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్ష. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మాణ రంగం అధ్వానంగా మారిందని విమర్శ. దేశంలో అమరావతి లాంటి నగరం మరొకటి రాదని వ్యాఖ్య. గేమ్ చేంజర్ అభిమానులు మృతి చెందిన ప్రాంతాన్ని పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పిఠాపురానికి వెళ్తున్న పవన్ మార్గం మధ్యలో ఉన్న ఆ ప్రాంతాన్ని పరిశీలించిన వైనం. ప్రమాదానికి గల కారణాలను అధికారుల్ని అడిగి తెలుసుకున్న పవన్. టీటీడీ తొక్కిసలాటలో గాయపడిన వైకుంఠ ద్వార దర్శనం. సీఎం చంద్రబాబు టీటీడీ చైర్మన్ ఆదేశాల ప్రకారం తొక్కిసలాటలో గాయపడ్డ వారికి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. పాతబస్తీ బ్రాహ్మణ వీధి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారి ఆశస్సుల కోసం భక్తులు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుంటే సకల శుభాలు జరుగుతాయని పండితులు వెల్లడి. బిల్డేపీ నినాదంతో ముందుకు వెళ్తున్నామని, 5 ఏళ్ల విధ్వంస పాలనలో పడకవేసిన నిర్మాణ రంగాన్ని నిలబెట్టాలన్న ధ్యేయంతో ఉన్నామని, రాష్ట్రంలో నిర్మాణ రంగానికి మళ్లీ ఊపు రావాలని కోరుకుంటున్నానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. దేశంలో అమరావతి లాంటి నగరం మరొకటి రాదని చెప్పారు. కొత్త నగరాన్ని బెస్ట్ మోడల్ సిటీగా నిర్మిస్తామని, ఒక అమరావతినే కాదు విశాఖ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, తిరుపతి లాంటి పట్టణాలను అభివృద్ధి చేస్తామని వ్యాఖ్యానించారు. గుంటూరులోని చేబ్రోలు హనుమయ్య మైదానంలో ఏర్పాటు చేసిన నారెడ్కో ప్రాపర్టీ షోని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా బిల్డర్లను ఉద్దేశించి మాట్లాడారు. 7 నెలల క్రితం వరకు నిర్వీర్యమైన రాష్ట్రాన్ని చూశామని, అన్ని వ్యవస్థలు పతనమయ్యాయని చెప్పారు. నిర్మాణ రంగమైతే గత 5 ఏళ్లు అడ్రస్ లేకుండా పోయిందని తెలియజేశారు. అందుకే ఎన్నికల్లో మమ్మల్ని ఆశీర్వదిస్తే అన్ని రంగాల్లో రాష్ట్రాభివృద్ధి చేసే బాధ్యతను తీసుకుంటామని హామీ ఇచ్చామని తెలియజేశారు. ప్రజలు మమ్మల్ని నమ్మి 93% స్ట్రైక్ రేట్, 53% ఓట్లు వేశారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర పునర్నిర్మాణం ప్రారంభించామని చెప్పారు. గత 5 ఏళ్లు ఎటు చూసినా అంధకారం, విధ్వంసమే కనిపించిందని, ఇప్పటికీ సమస్యలు ఉన్నాయని చెప్పారు. మొన్ననే రాష్ట్ర చరిత్రలో లేని విధంగా ప్రధాని మోదీ 2.8 లక్షల కోట్ల అభివృద్ధి పనులు, పెట్టుబడులకి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారని చెప్పారు. బ్రాండ్ ఏపీ ఇమేజ్తో ఇప్పుడిప్పుడే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. ఇదే కాకుండా భవిష్యత్తులో కన్స్ట్రక్షన్ యాక్టివిటీకి పెద్ద బూస్టప్ రావాలని మనస్ఫూర్తిగా నూతన సంవత్సరంలో కోరుకుంటున్నాను. ఈరోజు మీరు చూస్తే ఎన్నికలప్పుడు మేము చూసాం, నిర్వీర్యమైన రాష్ట్రం, ఎక్కడికి పోయినా సమస్యల వలయం, అన్ని రంగాలు కూడా పతనావస్థకు చేరిపోయినాయి. నిర్మాణ రంగం అయితే అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. మేము ఆ రోజు ఒకే మాట చెప్పాం, మమ్మల్ని ఆశీర్వదించండి, మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటామని చాలా స్పష్టంగా ఆ రోజు మీ అందరికీ హామీ ఇచ్చాం. మా హామీలు నమ్మారు. ఎప్పుడు చరిత్రలో నేను చాలాసార్లు ఎన్నికల్లో పోటీ చేశాను, కానీ స్ట్రైక్ రేట్ చూస్తే 93%, అంటే పెట్టిన అభ్యర్థుల్లో 93% గెలిచారు. అదే సమయంలో 57% ఓట్లు కూడా వేశారు. ఆ నమ్మకంతోనే మేము వచ్చిన వెంటనే మీరు ఒక్కసారి ఆలోచిస్తే పునర్నిర్మాణం ప్రారంభించాం. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరై ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో కాకినాడ జిల్లా గైగోలుపాడకు చెందిన మణికంఠ చరణ్ రోడ్డు ప్రమాదానికి గురై మరణించిన సంగతి తెలిసిందే. రంగంపేట మండలం ముకుందవరం గ్రామం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన కాకినాడ రాజమండ్రి మధ్య ప్రమాద స్థలిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. ఈ రోజు ఏడీబీ రోడ్డు మీదుగా పిఠాపురానికి వెళ్తున్న పవన్ మార్గమధ్యంలో ఉన్న ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలని అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు.
వాటర్ పడిపోయినా సరే ఈ గోళ్ళు పడిపోయేసి అందరూ మీద పడిపోయేసి తొక్కుల్లో పోయినారు పదహైదు సార్ 16 సార్ ఎంత బతికినాను సార్ రక్షించండి రక్షించండి కింద పడలేదు కొమ్ములు ఎవరు చేపట్టుకుని ఆచరణ లాగేసిందండి. నేను వెళ్ళలేకపోయాను. కాలు మీద ఇక్కడ నుంచి ఇక్కడ మనుషులు ఉన్నారండి. నేను ఎలా చేస్తాను తెలియదు. వెళ్ళి కాలం లేకపోతే అనుకున్నాను. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం టోకెన్ల జారీ సమయంలో జరిగిన తొక్కిసలాటలో 6 మృతి చెందగా అనేక మంది గాయపడ్డ విషయం తెలిసిందే. అయితే ఇవాళ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆ తొక్కిసలాటలో గాయపడ్డ భక్తులు ఇవాళ దర్శనం కల్పించారు. సీఎం చంద్రబాబు టీటీడీ చైర్మన్ ఆదేశాల ప్రకారం తొక్కిసలాటలో గాయపడ్డ వారికి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. అధికారుల ప్రకారం గాయపడ్డ వారిలో మొత్తం 52 మందికి ప్రత్యేకంగా ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. ఉత్తర ద్వార దర్శనం కోసం అనేక మంది ప్రముఖులు కూడా తిరుమలకు చేరుకొని వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. Another picture for me. తమ్ముడు కొద్దిగా వెనకరా బాసు కొద్దిగా వెనకరా బలవంతంగా మాట్లాడుతున్నాం. ప్రతి సంవత్సరం ఇలాగే ఇదే విధంగా వస్తున్నాం సార్. ఇప్పటికీ ఇది 8వ సార్ మీరు రావడం. కానీ పొరపాటు జరగటం వల్ల అక్కడ అనుకోని సంఘటన జరిగింది. దానికి ఎవరు బాధ్యతలు కాదు సార్. ఈ యొక్క సిచ్యువేషన్కి సీఎం గారు స్పందించి మాకు ఎలాంటి ఏర్పాట్లు కావాలో అన్నీ కూడా చక్కగా చేసి అడుగున మాకు ఎలాంటి ఆటంకం లేకుండా పిన్ టు పిన్ మాకు మూమెంట్ చేస్తూ చాలా చక్కని దర్శన భాగ్యాన్ని కల్పించారు సార్. ఆ భగవంతుడి కృపా కటాక్షాలు కూడా మాకు కలగటం వల్ల మేము ఈ విధంగా బ్రతికి బయటపడ్డాం సార్. అందుకు సీఎం గారికి, లోకల్ అధికారులకి, జిల్లా కలెక్టర్ గారికి, అదే డిప్యూటీ కలెక్టర్ గారికి, అందరికీ పవన్ కళ్యాణ్ గారికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సార్. నమో వెంకటేశాయ. 10 సంవత్సరాల నుంచి దర్శనానికి వస్తున్నాం సార్. కానీ ఎప్పుడు ఇలా జరగలేదు, ఇలా జరిగింది. అయినా బయటపడ్డామంటే స్వామి దయ ఉంది. మేము అసలు బయటకు పడతామని అనుకోలేదు. తండ్రి మా అందరూ ఉండబట్టి ఇలా అయింది. అందరూ మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. దర్శనాలకి అన్నింటికి గేట్లకి ఇబ్బంది ఆ జరిగిన దగ్గర నుంచి మమ్మల్ని ఇలా వదలలేదు. అలా అందరూ సిబ్బంది మొత్తం అందరూ దేవుళ్ళ మమ్మల్ని అందరినీ కాపాడారు. అందరికీ ధన్యవాదాలు. కంటికి రెప్పలా చూసుకున్నారు అందరూ. అందరికీ ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారి ఆశీస్సుల కోసం భక్తులు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుంటే సకల శుభాలు జరుగుతాయని పండితులు తెలిపారు. సంక్రాంతి పండుగ ముందు ధనుర్మాసాల్లో భాగంగా ముక్కోటి వైకుంఠ ఏకాదశి రోజున సకల దేవతలు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుంటారని, ఆ మార్గం గుండానే భక్తులు స్వామివారిని దర్శించుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయని అన్నారు. పాతబస్తీ బ్రాహ్మణ వీధి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కొలువై ఉన్న స్వామివారికి వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు.
ప్రత్యేక ఏర్పాట్లను ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. 5 గంటల నుండి ఒక వరుస క్రమంలో ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో సన్యాసి నాయుడు మాట్లాడారు. ఈ సంవత్సరం కూడా పటిష్టమైన ఏర్పాట్లు చేశామని చెప్పారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులకి 3 రకాలైన ప్రత్యేక ప్రసాదాలను పంపిణీ చేశామని చెప్పారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, బుద్ధా వెంకన్న తదితరులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆయన తెలిపారు. కెమెరా వచ్చేస్తుంది. విజయవాడ నగరం బ్రాహ్మణ వీధిలో వేయించేసినటువంటి అతి పురాతనమైనటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానాల్లో ఒకటిగా వెలుగుతున్న బ్రాహ్మణ వీధి వెంకటేశ్వర స్వామి గుడిలో ఈరోజు ఉత్తర ద్వార దర్శనం వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని అత్యధిక సంఖ్యలో భక్తులు రావడం జరిగింది. ఈ రోజు ప్రత్యేకంగా ఉదయం 3 గంటల నుండి కోడారాయ ఉత్సవంతో ప్రారంభించినటువంటి దర్శనాలు ఇప్పటి వరకు నిరాఘాటంగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 15,000 మంది వచ్చి ఉంటారని చెప్పి అంచనాకి వచ్చాం. ఇందుకు సహకరించినటువంటి పోలీసు వారు, ముఖ్యంగా సిఐ గారు మాకు ఇచ్చిన ప్లాన్ ప్రకారం ఎగ్జిట్లు, అవుట్ ఇన్లు మొత్తం అంతా కూడా యాక్సెప్ట్ చేసి భక్తులందరికీ కూడా మంచి సౌకర్యాలు కల్పించడంలో మాకు సహకరించినందుకు, అదేవిధంగా మా పాలక మండలి సభ్యులు మరియు చైర్మన్ గారు పాపారావు గారు, మా అర్చక స్వాములు, మా డిప్యూటేషన్ సిబ్బంది అందరూ కూడా సహకరించడం వల్ల ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా జరుపుకోవడానికి, అలాగే మీడియా మిత్రులు ప్రతి విషయంలో కూడా మాకు సహకరించి ప్రతి సలహా చెప్తున్నారు. రెడ్డి గారు కూడా ఏం చేయాలి ఏంటి ముక్కోటి దేవతలతో శ్రీ మహావిష్ణువు భువికి విచ్చేసి ఈ పరమ పవిత్ర వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకోవటానికి భక్తులు బారులు తీరారు. ఈ ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుంటే చక్కటి ఫలితాలు పొందవచ్చని విశ్వాసంతో భక్తులు ఆలయానికి వచ్చారు. చిట్టినగర్ సెంటర్లోని శ్రీ పద్మావతి గోదాదేవి సమేత గరుడ చాలా శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా వివిధ రకాలైన ప్రత్యేక కార్యక్రమాలు స్వామివారికి నిర్వహించారు. ఇందులో భాగంగా వేకువజామున భక్తులు సహస్ర గోవింద నామార్చన అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. 50 మందికి పైగా ఉభయదాతలుగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. స్వామివారిని ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం గుండా దర్శించుకోవటానికి భక్తులు బారులు తీరారు. భక్తులు 2 రకాలైన ప్రత్యేక ప్రసాదాలని ఆలయం సిబ్బంది పంపిణీ చేశారు. దేవస్థానం కమిటీ చైర్మన్ లింగపిల్ల అప్పారావు, కోశాధికారి పిల్ల సీను, జాయింట్ సెక్రటరీ పొట్లూరి దుర్గాప్రసాద్ తదితరులు మాట్లాడారు. వేకువజామున 5 గంటల నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకోవటానికి వచ్చారని తెలిపారు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం తరపున, అలాగే పక్కన అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారి పక్కన శ్రీ పద్మావతి గోదాదేవి సమేత గరుడాచలసిత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు చాలా విశిష్టమైన స్వామివారు. ఆ స్వామివారికి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలతో పాటు ముక్కోటి ఏకాదశి చాలా భారీగా భక్తులు వచ్చి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈరోజు పొద్దున్న తెల్లవారుజాము 4 గంటల నుంచి జనం ఇక్కడి నుంచి సుమారుగా సొరంగం వరకు జనం రద్దీగా ఉండి జరుగుతుంది. ఊపిరాడకుండా వచ్చిన భక్తులందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మా దేవస్థానం కమిటీ 27 మంది కూడా అన్ని రకాల సౌకర్యాలు చేస్తూ తీర్థ ప్రసాదాలు అలాగే వాటర్ సప్లై ఎలాంటి ఇబ్బంది లేకుండా జరుగుతుందంటే మాకు సహకరించిన పోలీసు బందోబస్తు కానీ, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కానీ, అలాగే మీ మీడియా సోదరులు విలేకరులు కానీ మీ అందరూ మాకు సహకరించినందుకు ఆ స్వామి దయ వల్ల మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మా దేవస్థానం కమిటీ తరఫున మీ అందరికీ మరీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పేరు లింగపిల్ల అప్పారావు. ఇక్కడ వెంచేసి ఉన్న శ్రీ గరుడాసిత పద్మాదేవి సమేత వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఈ రోజు ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ఉదయం ఉభయ దాసరి ప్రారంభించబడింది. ఉదయం 4 గంటలకి పూజా కార్యం మొదలుకి ఈ రోజు ఇప్పటి వరకు కూడా సుమారు 10,000 మంది భక్తులు ఈరోజు రావడం జరిగింది. అలాగే ఈరోజు ఉదయం ఎక్కువజామునే
మన వెస్ట్ ఏసీపీ గారు, మన దుర్గారావు గారు ఈ కార్యక్రమం రావడం, వారు ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అలాగే ఈ రోజున భక్తులు క్యూ లైన్ లో ఇక్కడి నుంచి స్వర్గం వరకు కూడా మొత్తం వస్తానే ఉన్నారు. పోలీస్ శాఖ వారు కూడా వాళ్ళు కూడా తన విధులకు వెళ్తే ఇక్కడ సుమారు ఒక 10 మంది ఇక్కడ స్టాఫ్లు కూడా ఏర్పాటు చేసి ఎవరికి ఏ ఇబ్బంది కాకుండా చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజున తిరుమల జరిగిన ఇన్సిడెంట్ వల్ల మేము కూడా మా కమిటీ ఆధ్వర్యంలో తగు చర్యలు తీసుకున్నాం. అలాగే భక్తులు ఎక్కడా కూడా చిన్న ఇబ్బంది లేకుండా మేము వారికి ప్రసాదాలు అన్ని ఏర్పాటు చేయడం, అలాగే మా వేద పండితులే ఈ రోజున మనం ఉత్తర దేశం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మా అధ్యక్షులు లింగిల్ అప్పారావు గారు, అలాగే మన గ్రేట్ రాజా గారు ఈ కార్యక్రమం పర్యవేక్షించారు. వారికి కూడా మీ ద్వారా వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుని, అలాగే మా సూర్యకుమారి పొద్దున్నే ఆమె కూడా ఈ 6వ పరుచుకి అందరికీ కూడా అన్ని రకాలుగా ఈ సేవలు చేస్తా ఉంది. అందరికీ మంచి జరగాలని ఆ స్వామి ఆశీస్సులు అందరూ కూడా మీ ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు ఆస్తులు 65,300 ఎకరాలు ఉంటే అందులో 35,000 ఎకరాలు అన్యాక్రాంతం అయ్యాయని రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబుద్దుల్ అజిత్ స్పష్టం చేశారు. అన్యాక్రాంతమైన ఆస్తుల్ని తిరిగి తెస్తామని చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు వక్ఫ్ బోర్డు ఆస్తులు కాపాడమని తనకు చెప్పారని తెలిపారు. విజయవాడ కాళేశ్వర మార్కెట్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఆఫీసులో మీడియా సమావేశం గురువారం సాయంత్రం జరిగింది. ఈ సమావేశంలో వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ మాట్లాడారు. తిరుపతి ఇన్సిడెంట్ చాలా దురదృష్టకరమని చెప్పారు. తిరుపతిలో చనిపోయిన కుటుంబాలు అందరికీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. వక్ఫ్ బోర్డు ఆస్తులు ఎవరి సొత్తు కాదని, దేవుడు ఆస్తని రాష్ట్రం మొత్తంలో వక్ఫ్ బోర్డు ఆస్తులు 65,300 ఎకరాలని, 35,000 ఎకరాలు అన్యాక్రాంతం అయ్యాయని చెప్పారు. ఎవరైనా సరే వక్ఫ్ బోర్డు ఆస్తి వక్ఫ్ బోర్డుకి అప్పచెప్పక తప్పదని చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు వక్ఫ్ బోర్డు ఆస్తులు కాపాడమని నాకు చెప్పారని అన్నారు. ముస్లింలకు మాత్రమే కాదు, ఎవరైతే అభివృద్ధి పదంలో ఇన్కమ్ రీసోర్సెస్ చేస్తారో వాళ్ళందరికీ కూడా కుల మతాలకు అతీతంగా వక్ఫ్ బోర్డు స్థలాలు లీజుకి ఇవ్వటం జరుగుతుందని చెప్పారు. వక్ఫ్ బోర్డు ఆస్తులు లీజుకి ఇచ్చేటప్పుడు మార్కెట్ వాల్యూని బట్టే ఇవ్వటం జరుగుతుందని తెలిపారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ లీజులకి ఇచ్చేదానికైనా, ముస్లిమ్స్ డెవలప్ అయ్యేందుకోసమైనా ముస్లింలకు ఇవ్వాలన్న ప్రతిపాదన భవిష్యత్తులో చేస్తారా? ఎవరికి లేదండి. ఎవరు సామర్థ్యం ఎక్కువ ఉంటుందో, ఎవరు బాగా చేస్తారో వాళ్ళకి ఇస్తాం. సపోజ్ ఎవరైనా ఎగ్జిస్టింగ్ టెనెంట్ ఉన్నాడు, తనకి ఆపర్చునిటీ ఇస్తాం. కామన్ కాదు, ఇక్కడ చెప్తున్నాను. మొదటి నుంచి ఉండాలని రూల్ ఏం లే, జరిగేదే. ఇప్పుడు ప్రయారిటీ ఎగ్జిస్టింగ్ వాళ్ళకే ఉంటుంది. ఇది ఎగ్జిస్టింగ్ కాదు, ఫర్ క్రియేషన్ ఆఫ్ అసెట్. ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్, గతంలో అగ్రికల్చర్ ల్యాండ్, ఇప్పుడు నాన్ అగ్రికల్చర్ అయిపోయింది. థ్యాంక్ యూ. నేను చెప్పేది ఆయన అంటే ఇది కానీ ఎందుకు చెప్పానంటే చాలా మందికి ఇది ముస్లిమ్స్కి వెయ్యాలి. మీ దగ్గర టాలెంట్ ఉంటే మీరు చేయండి, ఆడొచ్చే రెవెన్యూ ముస్లిమ్స్కి ఇస్తాం. యేసుక్రీస్తు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని పొందుతూ ప్రతి ఒక్కరూ ఆ తండ్రితో ఐక్యమై నిత్య జీవనం పొందాలని సెయింట్ పీటర్స్ క్యాథడ్రల్ ఫాదర్ జాన్ హరీష్ తెలిపారు. పాపాలలో మునిగిన వారి కోసం రక్షణ భాగ్యం కల్పించిన యేసుక్రీస్తు సేవలో ప్రతి ఒక్కరూ తరించాలని కోరారు. ప్రపంచ శాంతి కోసం యేసు పడిన కష్టాలను గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. వంటం చిట్టినగర్ టైలర్పేటలోని సన్ రైజ్ యూత్ ఆధ్వర్యంలో గత 23 సంవత్సరాలుగా క్రిస్మస్ వేడుకలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తారాపేటలోని సెయింట్ పీటర్స్ కెథడ్రల్ చర్చ్ ఫాదర్ జాన్ హరీష్ విచ్చేశారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులతో కలిసి ఆయన ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. తోటి వారికి సాధ్యమైనంత వరకు సహాయం చేయటమే నిజమైన దేవుని సేవ అని తెలియజేశారు. గత ఎన్నో ఏళ్లుగా క్రిస్మస్ వేడుకల్ని నిర్వహించడమే కాకుండా ప్రతి ఏడాది వేలాది మందికి అన్న వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం సన్ రైజ్ యూత్ సభ్యులు మాట్లాడుతూ గత 23 సంవత్సరాలుగా తమ యూత్ సభ్యులందరూ కూడా ఐకమత్యంతో ఈ సేవా కార్యక్రమాలను చేస్తున్నామని చెప్పారు. కుల మతాలకు అతీతంగా ప్రతి సంవత్సరం చేసే సేవా కార్యక్రమాలకి స్థానికులు పెద్ద ఎత్తున సంపూర్ణ సహకారం అందించారని చెప్పారు. రాబోయే రోజుల్లో కూడా వేడుకల్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని అన్నారు. యందు ప్రియ సహోదరి సహోదరులారా,
ఈ మధ్యాహ్న సమయంలో తలేపేట ఈ పేటలో ప్రత్యేక విధంగా ఈ సన్ రైజర్స్ యూత్ వారు ఎప్పటి నుంచో ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ అనేక మంది భక్తులకు ఈ యొక్క ఆహారాన్ని ఇస్తున్నటువంటి తరుణంలో మరి ముఖ్యంగా ప్రత్యేక విధంగా వారిని సన్ రైజర్స్ యూత్ని మనం ప్రత్యేక విధంగా అభినందించాలి. ఎందుకంటే అయితే ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అన్నదానాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి తరుణంలో దేవుడు ప్రత్యేక విధంగా వారిని వారి కుటుంబాలను ఆస్వాదించి దీవించాలని మనం ప్రార్థన చేద్దాం. మరి ఈనాడు క్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించినటువంటి తరుణంలో ఈ యొక్క పశువుల పాకును ఏర్పాటు చేసుకుని మరి ఈ యొక్క ముగ్గురు రాజుల పండుగ దినము నాడు ఈ యొక్క అన్నదానాన్ని అనేక మందికి ఏర్పాటు చేస్తున్నటువంటి తరుణంలో అనేక మంది భక్తులు ఇక్కడికి వచ్చి అన్నదానాన్ని స్వీకరించి ఆ బాలయేసు యొక్క దర్శనాలను ఇవన్నీ కూడా చేసుకొని మరి వాళ్ళు ఎంతో సంతోషంతో సమాధానంతో వారి కుటుంబాలకు వెళుతున్నటువంటి తరుణంలో మరి వస్తున్నటువంటి ఈ భక్తులందరూ కూడా ఈ యొక్క క్రిస్మస్ పండుగ సందర్భంగా వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇటువంటి అన్నదాన కార్యక్రమాలు ఈ పేటలో ఈ సన్ రైజర్స్ యూత్ ద్వారా అనేకమైనటువంటి జరగాలని మేము కోరుకుంటూ ఆశిస్తూ ఎవరైతే ఈ యొక్క అన్నదానాన్ని ఏర్పాటు చేసుకున్నారో వాళ్ళందరూ కూడా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటివి వాళ్ళ జీవితంలో ఈ పేటలో అనేకమైనవి జరగాలని కోరుకుంటూ వాళ్ళందరూ కూడా ప్రత్యేక విధంగా అభినందిస్తూ మా సన్ రైజ్ యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం అనేది జరుగుతున్నది మా టైలర్పేటలో. కావున మాకు సహకరించిన యూత్కి అండ్ మాకు సహకరించిన పేట వాళ్ళకి అందరికీ కూడాను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇలాంటి కార్యక్రమంలో రాబోయే రోజుల్లో మరెన్నో జరపాలని మనస్ఫూర్తిగా మేము జరుపుకోవాలనుకుంటున్నాము. కావున మాకు సహకరించిన యూత్కి చాలా అభినందనలు తెలుపుకుంటున్నాము. రాష్ట్రంలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా 2 లక్షల మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారని రాష్ట్ర యువజన అనంతరం ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీని నెలకొల్పటంలో ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయని, ఇప్పటికైనా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పార్ట్ టైం ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షులు వీరన్న తెలిపారు. యువజన తర్వాత అంబేద్కర్ యూనివర్సిటీని 10వ షెడ్యూల్లో చేర్చారు కానీ ఏపీలో అంబేద్కర్ యూనివర్సిటీ నెలకొల్పలేదని పేర్కొన్నారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ పార్ట్ టైం ఉద్యోగులు నగరంలోని ధర్నా చౌక్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న పార్ట్ టైం ఉద్యోగులు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వీరన్న మాట్లాడుతూ రాష్ట్రంలో అంబేద్కర్ యూనివర్సిటీని ఏర్పాటు చేయకపోవడం వలన తక్కువ వేతనం ఇచ్చి పని చేయించుకుంటున్నారని ఆరోపించారు. కనీస వేతనం చట్టాన్ని పే స్కేల్ అమలు చేసి పార్ట్ టైం ఉద్యోగులకి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, మిగిలిన అందరూ మంత్రులకు మేము దయచేసి విన్నవించుకునేది ఏమంటే ఏపీలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి మాకందరికీ న్యాయం చేసి అటు విద్యార్థులకు ఇటు ఉద్యోగస్తులకు అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. ఇంకా చేసేది అందుకే. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ ఈ దీక్షా కార్యక్రమంలో ఏపీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు పాల్గొంటున్నారు. మా డిమాండ్ ఏమంటే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలని ముఖ్య డిమాండు. ఎందుకంటే ఏపీలో దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు, పాతోలు కొత్తలు కలిసి దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. 2024-25 అకాడమిక్ ఇయర్కి అడ్మిషన్స్ ఉంటున్నాయా లేదా అనే ఆలోచనలో విద్యార్థులు చాలా ఆందోళనగా ఉన్నారు. కాబట్టి ఏపీ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఏపీలో ఏర్పాటు చేయాలని. రాష్ట్రంలో మున్సిపల్ కార్మికుల సమస్యని పరిష్కరించాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా ప్రభుత్వం సమస్యని పరిష్కరించకుండా చోద్యం చూస్తుందని సిఐటియు రాష్ట్ర నాయకులు దోనేపూడి కాశీనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. 150 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని అదనంగా తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంగీకరించి ఇప్పటికే ఒకరిని విధుల్లోకి తీసుకోలేదని చెప్పారు. కార్మికులపై పనిభారం పెరిగిపోవడంతో ఒత్తిడికి గురై మున్సిపల్ కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నగరంలోని ధర్నా చౌక్లో మున్సిపల్ కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు దోనేపూడి కాశీనాథ్ మాట్లాడారు. తమ సమస్యల పరిష్కారం కోసం
ప్రభుత్వానికి నెల రోజుల సమయం ఇస్తున్నామని, సమస్య పరిష్కారం కాకుంటే సమ్మెబాట పడతామని హెచ్చరించారు. వాటర్, పార్క్, వెహికల్ డిపోలో మెకానిక్ సెక్షన్స్లో ఉన్న ఉద్యోగుల సమస్యని పరిష్కారం కాలేదని తెలిపారు. అధికారులు మున్సిపల్ కార్మికుల సమస్యలపై దృష్టి సారించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించాలని అధికారులకి వినతి పత్రాలు ఇచ్చినా సమస్యల పరిష్కారం కాలేదని చెప్పారు. గుండె పోటుతో హాస్పిటలైజ్డ్ అయి రావు బహుశా మూడో వ్యక్తి. అందుకని ఈ రకమైనటువంటి పద్ధతుల్లో చేసేటువంటి దానికి ప్రభుత్వం దెమ్మకి నీరెత్తినట్టుగా చూస్తూ ఉంది. మంత్రి కనీసం స్పందించేటువంటి పరిస్థితుల్లో లేడు. 4 నెలలు టైం ఇవ్వండి, 3 నెలలు టైం ఇవ్వండి, నెల రోజులు ఆగండి అని చెప్పనని తాత్సారం చేసేటువంటి దానికి, తొత్తడం చేసేటువంటి దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాం. అందుకని ఎప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. గత ప్రభుత్వం చేసింది కదా జీవోలు, నాకు సంబంధం లేదని చెప్పనని చంద్రబాబు నాయుడు కనుక అనుకుంటే అది మళ్ళీ చంద్రబాబు ప్రభుత్వానికి మూండట్టే, మళ్ళీ సమ్మెకి దారి తీయించినట్టే. అలా కాకుండా ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించి జీవో నెంబర్ 36 ఏదైతే ఉందో అది అమలు జరపమని చెప్పారని, ఆ అమలు జరపాల్సినటువంటి మేరకి గత కమిటీకి ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెమరాండాల్ని తక్షణం పరిశీలన చేసి మంత్రి దాని మీద దృష్టి సారించి ఆదేశాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. నువ్వు క్యాబినెట్లో నిర్ణయం చేస్తావా, ఎక్కడ నిర్ణయం చేస్తావా అని చెప్పనేటువంటిది తర్వాత. మాజీ సైనికులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని, విద్యా సంస్థలు ప్రత్యేక కోటా అమలు చేయాలని మాజీ సైనికుల ఐకాస అధ్యక్షులు కె నాగరాజు కోరారు. ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డైరెక్టర్ ఆఫ్ సైనిక వెల్ఫేర్ ఆంధ్రప్రదేశ్లోని సిఎస్ఆర్ ఎలిజిబుల్ కంపెనీ ద్వారా మాజీ సైనికులకు ప్రత్యేక కోర్సులు అందుబాటులోకి తేవాలని, అన్ని రాష్ట్రీయ సైనిక బోర్డులో సభ్యత్వం ఇవ్వాలని, ప్రభుత్వ జీవోలు తప్పనిసరిగా అమలు చేయాలని, సెంట్రల్ స్టోర్ డిపార్ట్మెంట్ సిఎస్ఓ ఫండ్స్ ద్వారా గ్రాంట్స్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, ఎంబీబీఎస్ సీట్లలో కోటా అమలు చేయాలని కోరారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గానికి చెందిన రైతులు కోనేరు మురళి, మంద గంగాధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏలూరు జిల్లా చాట్రాయ మండలం సోమవారం వైసీపీ సర్పంచ్ శోభన్ బాబు, కొత్తగూడెం మాజీ సర్పంచ్ చల్లగుండ్ల రాజారత్నం, వైసీపీ ఎంపీటీసీ జగన్మోహన్ రావు కలిసి కుట్ర చేసి మా భూమిని స్థానిక తహసీల్దార్, రాజకీయ నాయకులతో కలిసి వాళ్ళ పేరు మీద ఆన్లైన్ చేసి వేరే వాళ్ళకు అమ్మేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక అవసరాల నిమిత్తం భూమిని అమ్మేందుకు కొనుగోలుదారుని సంప్రదించగా రిజిస్ట్రేషన్ కొరకు భూమి ఆర్బైఎస్ నంబర్ 352 సోమవారం తన పక్క సరిహద్దుదారుల గొడవ వలన బ్లాక్లో ఉందని చెప్పారని వాపోయారు. రిలీజ్ చేయడానికి చాట్రాయ మండలం తహసీల్దార్ దాసరి ప్రశాంతిని సంప్రదించామని, స్థానిక తహసీల్దార్ దాసరి ప్రశాంతి మమ్మల్ని 5 లక్షలు డిమాండ్ చేశారని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగనే డిసెంబర్ 4వ తారీఖున అర్జీ ఇచ్చామని తెలిపారు. మాపై దయ ఉంచి మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు నాయుడు మాకు న్యాయం చేయవలసిందిగా రైతులు కోనేరు మురళి, మంద గంగాధర్ రెడ్డి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ ఇచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి మరియు హోమ్ మినిస్టర్ మంగళపూడి అనిత గారికి మా మాజీ సైనికుల తరఫున మా హృదయపూర్వక అభినందనలు. రెండోది ఏంటంటే, మాకున్నటువంటి ఎంతో కాలం నుంచి మిగిలి ఉన్నటువంటి సమస్యలు, తీరని సమస్యలన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం ద్వారా మాకు తీర్చుకోవచ్చు అనేది ఆశతో ఉన్నాము. అలాగే ప్రభుత్వం కూడా మా సమస్యలకు స్పందించి మేము వెళ్ళినప్పుడల్లా ఏ సమస్య తీసుకెళ్ళినా కూడా మా సమస్యల పరిష్కారం జరుగుతున్నాయి. అలాగే ఇంకా మాకు జీవోస్ ఇంప్లిమెంటేషన్ కానీ మొండి సమస్యలు, అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా కూటమి ప్రభుత్వం మాకు తీరుస్తుందని ఆశతో, పూర్తి భరోసాతో మేము ఉన్నాము. ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఈ మీట్ ఎందుకంటే ఈ యొక్క సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 122 అసోసియేషన్ల నుంచి కూడా సభ్యులు వచ్చి మా జేఏసీలో చేరి జేఏసీని బలోపేతం చేసి మా యొక్క సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం కోసం మేము ఈ జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జేఏసీ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి 1,00,000 మంది మాజీ సైనికులకు కూడా మేము అండగా ఉంటూ వారి యొక్క సమస్యలను తీరుస్తామని మేము మా మాజీ సైనికులకు భరోసా ఇస్తూ, ప్రభుత్వం మాకు అన్ని సహకరిస్తుందని ప్రభుత్వానికి వినయపూర్వక. జేఏసీ ప్రధాన కార్యదర్శి, ముందుగా మీడియా మిత్రులందరికీ మా యొక్క కృతజ్ఞతలు. మాజీ సైనికుల తరఫున అందరి తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మా సంస్థలు మీ ద్వారా
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి సహాయం చేసినందుకు ప్రతి ఒక్కరికి మన పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. ఈ మేము అసలు జేఏసీ ఎందుకు ఏర్పడాలి అన్నదానికి ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే, రాష్ట్రంలో దాదాపు 122 సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలను చూసి ప్రభుత్వం కూడా ఎవరు చెప్పే ప్రతిసారి వేరువేరుగా వెళ్తుంటే ప్రభుత్వం కూడా ఎవరు మాట వినాలి ఎవరు మాట వింటలేదు అన్న కన్ఫ్యూజన్లో డైల్మాలో ఉంది. ఇవన్నీ కూడా ఒక తాటిపై తీసుకొచ్చి ఒక గుడికి ఎందుకు తీసుకురాకూడదు అన్న దాంతో లక్ష్యం ఒకటే, మాజీ సైనికుల సంస్థలు వెల్ఫేర్. ఈ అన్నింటిని కలిపి ఒక తాటి మీద తీసుకొచ్చి ఈ జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో 122 సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇది గత 3వ తారీఖున జనవరి 3న ఈ పార్టీ మీటింగ్ ఇక్కడ మీటింగ్ పెట్టి జేఏసీ మీటింగ్ పెట్టి ఎన్నికలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీ ద్వారా మేము పత్రికా ప్రకటన చైర్మన్ అయినటువంటి శంకర్రావు గారు, తర్వాత ఉడుమూడి రాజు గారు, కూచిపాటి కుమార్ గారు, అదేవిధంగా తిరుపతిరావు గారు, మీ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి అనేకమైనటువంటి శతవందనాలు తెలియజేసుకుంటున్నాం. కారణం ఏమనగా 1983 నుంచి ఆంధ్రప్రదేశ్కి ఎక్స్ సర్వీస్మెన్ కార్పొరేషన్ కావాలని ఎన్నో విధాలుగా వినతి పత్రాలు ఇచ్చాము. అదేవిధంగా చెప్పడం జరిగింది, ధర్నాలు చేసాము. అయినప్పటికీ ఇప్పుడు 2025 మాకు చాలా ఆనందం కలిగించే సంవత్సరంగా మేము భావిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు, ఈ ఉమ్మడి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మాకు ఎక్స్ సర్వీస్మెన్ కార్పొరేషన్ ప్రసాదించినందుకు మేము ఎంతో రుణపడి ఉన్నామని తెలియజేసుకుంటున్నాం. ఈ ఎక్స్ సర్వీస్మెన్ కార్పొరేషన్ ద్వారా మా ఎక్స్ సర్వీస్మెన్ సమస్యలు ఏవైతే ఉన్నాయో, స్థలాలు కానీ పొలాలు కానీ, అదేవిధంగా జాబ్ ఓరియంటేషన్ కానీ అన్నీ కూడా ఈ యొక్క కార్పొరేషన్ ద్వారా మేము సాధించుకుంటామని మీకు ఇందు మూలంగా తెలియజేసుకుంటున్నాము. మంత్రి లోకేష్ ఆదేశాలు సైతం నూజివీడు రెవెన్యూ అధికారులు బేఖతారు చేస్తున్నారని కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గానికి చెందిన రైతులు కోనేరు మురళి, మంద గంగాధర్ రెడ్డి వాపోయారు. నూజివీడు ఎమ్మెల్యే మంత్రి పార్థసారథిని ఆశ్రయించి అవమానం పొందామని, సోమవారం గ్రామంలో ఉన్న తమ ఆస్తుల విషయమై న్యాయం చేయాలని మంత్రి లోకేష్కి ప్రజా దర్బార్లో డిసెంబర్ 4వ తేదీన అర్జీ ఇచ్చామని తెలిపారు. మాపై దయుంచి మంత్రి లోకేష్ బాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు నాయుడు మాకు న్యాయం చేయవలసిందిగా రైతులు కోనేరు మురళి, మంద గంగాధర్ రెడ్డి కోరారు. అది 38 ఎకరాలండి. ఇప్పుడు కబ్జా అయింది 7 ఎకరాల 40. One second. నగరంలో సంక్రాంతి శోభ ప్రారంభమైంది. విజయవాడ మారుతినగర్లోని యూరోకిడ్స్ ప్రైమరీ ప్లే పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగుదనం ముట్టిపడేలా సంక్రాంతి ముగ్గులు, గొబ్బెమ్మలు, గాలిపటాలతో యూరోకిడ్స్ ప్రైమరీ ప్లే స్కూల్ ప్రత్యేకమైన సంక్రాంతి శోభను సంతరించుకుంది. విజయవాడ మారుతినగర్లోని యూరోకిడ్స్ ప్రైమరీ ప్లే పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి వేడుకల్లో భాగంగా చిన్నారులు సందడి చేశారు. సంక్రాంతి అంటేనే ముగ్గుల పండుగ కావడంతో ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టారు. గాలిపటాలు, చెరుకుగళ్లతో పాఠశాల మొత్తం పండుగ వాతావరణం ఉట్టిపడేలా తీర్చిదిద్దారు. హరిదాసు వేషధారణతో పాటు పంచకట్టుతో చిన్నారులు ఒకరికొకరు పోటీపడ్డారు. ఆటపాటలతో చిన్నారులు నృత్యాలు చేశారు. అనంతరం ఉపాధ్యాయులు చిన్నారులకి భోగి పండ్లను పోశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ప్రసన్న మాట్లాడుతూ చిన్నతనం నుంచే మన పండుగను తెలిసేలా వివరించడంతో చిన్నారులకు మన సాంప్రదాయాలు, కట్టుబాట్లు తెలుస్తాయని చెప్పారు. ముందస్తుగా పండుగ వాతావరణం ఏర్పాటు చేయడంతో చిన్నారులు సంతోషం వ్యక్తం చేశారు. ఆకాశంలో ఒక తార గర్ల్స్ పెట్టేసి
మారుతినగర్ అండ్ సూర్యారావుపేటలో మా బ్రాంచెస్ ఉన్నాయి. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా భోగి సంక్రాంతి కనుమ పండుగని ముందుగానే సెలబ్రేట్ చేసి పిల్లలందరికీ ఈ సంక్రాంతి వైభవం గురించి చూపిస్తున్నాము. ఈ రకంగానే మేము భోగి మంటలు, భోగి పళ్ళు, బొమ్మల కొలువులు, పిల్లల ఆటలు ఇవన్నీ కూడా ఇక్కడ ఆర్గనైజ్ చేసి పిల్లలందరినీ ట్రెడిషనల్ డ్రెస్సెస్లో రమ్మని ఇక్కడ ఫెస్టివల్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, పిండి వంటలు ఎలాగా ఇలా ఈ ఫెస్టివల్కి ఎలా అందరూ గ్యాదర్ అయ్యి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో పిల్లలకి ఇది ముందుగానే మేము చూపించి వాళ్ళకి హాలిడేస్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే నా తరపు నుంచి మా యూరో కిడ్స్ ప్రీ స్కూల్ మారుతినగర్ సూర్యారావుపేట బ్రాంచెస్ తరపు నుంచి అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కొత్త ఏడాదిలో రాష్ట్రంలో నిర్మాణ రంగం వేగంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్ష. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మాణ రంగం అధ్వానంగా మారిందని విమర్శ. దేశంలో అమరావతి లాంటి నగరం మరొకటి రాదని వ్యాఖ్య. గేమ్ చేంజర్ అభిమానులు మృతి చెందిన ప్రాంతాన్ని పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పిఠాపురానికి వెళ్తున్న పవన్ మార్గం మధ్యలో ఉన్న ఆ ప్రాంతాన్ని పరిశీలించిన వైనం. ప్రమాదానికి గల కారణాలను అధికారుల్ని అడిగి తెలుసుకున్న పవన్. టీటీడీ తొక్కిసలాటలో గాయపడిన వైకుంఠ ద్వార దర్శనం. సీఎం చంద్రబాబు, టీటీడీ చైర్మన్ ఆదేశాల ప్రకారం తొక్కిసలాటలో గాయపడ్డ వారికి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. పాతబస్తీ బ్రాహ్మణ వీధి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారి ఆశస్సుల కోసం భక్తులు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుంటే సకల శుభాలు జరుగుతాయని పండితులు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.